హిమాలయ పర్వత శ్రేణుల్లో కైలాసగిరి కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత రహస్యమయమైన కేంద్రం. ప్రపంచ రాజకీయ పటంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్న చైనా గత కొంతకాలంగా కైలాస పర్వతంలో రహస్యంగా భూగర్భ నిర్మాణాలు చేపడుతోంది. ఈ నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి? చైనా అక్కడ ఏం వెతుకుతోంది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మన పురాణాలు, వేదాల్లో సంభాల అనే ఒక అద్భుత నగరం గురించి ప్రస్తావన ఉంది కదా. ఇది ఒక ఆధ్యాత్మిక లోకమని, ఇక్కడ దేవతలు, సిద్ధులు నివసిస్తారని భక్తుల నమ్మకం. చైనా ఇప్పుడు ఈ సంభాల నగరాన్ని కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శోధన నేటిది కాదు. 1938లో హిట్లర్ తన ప్రతినిధులను ఈ ప్రాంతానికి పంపారట. అలాగే సోవియట్ యూనియన్, అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ కూడా తన రహస్య దళాలను పంపినట్లు ఆధారాలున్నాయి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలు ఎప్పుడూ ఇలాంటి నమ్మకాల వెంట పడవు. వారికి కైలాసం దగ్గర ఏదో గొప్ప శక్తి దొరుకుతుందనే నమ్మకం బలంగా ఉంది. ముఖ్యంగా 3 విషయాల కోసం ఈ అన్వేషణ సాగుతోంది. 1 అనంతమైన అధికారం, 2 ప్రపంచాన్ని శాసించే ఆయుధం, 3 అమరత్వం. ఈ శక్తులు ఎక్కడో యూరప్ లేక అమెరికాలో లభించవని, హిమాలయాల మంచు శిఖరాల కిందే ఉన్నాయని చైనా గట్టిగా నమ్ముతోంది. సనాతన ధర్మంలోని ప్రాచీన జ్ఞానం ఇప్పుడు వారికి ఒక మార్గదర్శిగా మారింది. సంభాల అంటే శాంతి నెలకొన్న ప్రదేశం అని అర్థం. బౌద్ధ గ్రంథాల్లో దీనిని కాలచక్ర తంత్ర అని పిలుస్తూ ఉంటారు. మంచు కొండ మాటున దాగి ఉన్న ఈ సామ్రాజ్యం గురించి ఆలోచిస్తే అదో ఫాంటసీలా అనిపిస్తోంది, కానీ అది అత్యంత అత్యాధునిక విజ్ఞానం అని పరిశోధకులు నమ్ముతున్నారు. చైనా మన వేదాలను, పురాణాలను క్షుణ్ణంగా చదివి అక్కడి గూఢ రహస్యాలను బయటకు తీయాలని చూస్తోంది. కైలాస పర్వతం కింద ఏం ఉందనే అంశంపై చైనా ప్రభుత్వం గతంలో ఒక రహస్య నివేదికను సిద్ధం చేసిందిట. 2014లో బీజింగ్ ప్రభుత్వం 8 మంది సభ్యులతో కూడిన ఒక భూగర్భ సర్వే బృందాన్ని టిబెట్ ప్రాంతానికి పంపింది. ఈ బృందానికి డాక్టర్ లియాంగ్ జిమోయ్ అనే భూభౌతిక శాస్త్రవేత్త నాయకత్వం వహించారు. పర్వతాల లోపల ఉన్న ఖనిజాలను గుర్తించడం ఈ బృందం ప్రధాన బాధ్యత అని పైకి చెప్పినా అసలు ఉద్దేశం వేరే ఉందిట. ఈ బృందం కైలాస పర్వతం దిగువన సుమారు 300 మీటర్ల లోతులో గ్రౌండ్ పినిట్రేటింగ్ రాడర్ ద్వారా పరిశీలించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయట. అక్కడ ఒక ఖచ్చితమైన ఆకారంలో ఉన్న ఖాళీ ప్రదేశం లేదా ఒక పెద్ద హాలు ఉన్నట్లుగా రాడార్ గుర్తించింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే కొండల లోపల ఇలాంటి ఆకారాలు ఉండడం అసాధ్యమని డాక్టర్ లియాంగ్ తెలిపారు. ఆ లోపల ఒక పెద్ద గది, దాని చుట్టూ నివాస గృహాలు, అలాగే మధ్యలో ఒక డోమ్ లాంటి నిర్మాణం ఉన్నట్లు ఆ రాడార్ మ్యాప్ గుర్తించింది. అయితే దీనిని ప్రపంచానికి తెలియజేయాల్సింది పోయి చైనా ప్రభుత్వం ఆ నివేదికను రహస్య ఫైళ్లలో పెట్టేసింది. డాక్టర్ లియాంగ్ ను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా ఆ పరిశోధనా పత్రాలను నాశనం చేసే ప్రయత్నం చేసింది. కైలాస పర్వతం లోపల మానవ నిర్మిత కట్టడాలు ఉన్నాయని చెప్పడం చైనాకు ఇష్టం లేదట. కైలాసం ఒక సాధారణ పర్వతం కాదు, అది ఒక పిరమిడ్ లాంటి నిర్మాణం అని రష్యా శాస్త్రవేత్తలు కూడా గతంలో చెప్పారు. ఈ పర్వతం 4 దిక్కుల నుంచి చూసినప్పుడు ఒక పర్ఫెక్ట్ పిరమిడ్ లా కనిపిస్తూ ఉంటుంది. గీజా పిరమిడ్ల కంటే ఇది 10 రెట్లు పెద్దదిగా ఉండడం ఇక్కడ విశేషం. భూమికి ఆకాశానికి మధ్య ఒక కనెక్షన్ లా ఈ పర్వతం పనిచేస్తుందని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో ఏవైనా ఉపగ్రహాలు తిరిగినా, ఇతర పరికరాలు పంపినా అవి పనిచేయకపోవడం విశేషంగా చెప్పొచ్చు. కైలాస పర్వతం దగ్గర జరిగే వింతలు కేవలం దృశ్యాలకే పరిమితం కాలేదు, అవి మనుషులపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ పర్వతం చుట్టూ ఉన్న 52 కిలోమీటర్ల పరిధిలో సమయం చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. ఇక్కడ కేవలం 12 గంటలు గడిపితే చాలు మనుషుల జుట్టు, గోర్లు చాలా వేగంగా పెరుగుతాయని పర్యాటకులు తెలిపారు. సాధారణంగా ఇలా జరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది, కానీ కైలాసం దగ్గర ఇది కొన్ని గంటల్లోనే జరిగిపోతూ ఉంటుంది. దీనికి గల కారణాలను అన్వేషించినప్పుడు ఇక్కడ సాధారణం కంటే ఎక్కువగా రేడియో ధార్మికత, విద్యుత్ అయస్కాంత కిరణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కిరణాలు మనుషుల కణ విభజనను వేగవంతం చేస్తాయని, ఫలితంగా వృద్ధాప్యం త్వరగా వస్తుందని వారు తెలిపారు. ఇది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు, ఒక కృత్రిమంగా సృష్టించబడిన శక్తి క్షేత్రమని కొందరు నమ్ముతున్నారు. మన వేదాల్లో ప్రస్తావించబడిన విమాన శాస్త్రం, అస్త్రశస్త్రాల తయారీకి సంబంధించిన మూలాలు ఈ సంభాల లోకంలోనే ఉన్నాయని చైనా నమ్ముతోంది.
ఇంధనాలు అవసరం లేని ఇంజన్లు మన పురాణ కాలంలోనే ఉండేవని, వాటిని ఎలా తయారు చేయాలి అనే రహస్యాలు ఈ భూగర్భ నగరాల్లో దొరుకుతాయని చైనా పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే మన దేశం నుంచి కొన్ని ప్రాచీన సంస్కృత గ్రంథాలను సేకరించి వాటిని అనువదించి చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. రష్యా ఎక్స్ప్లోరర్ నికోలస్ 1927లో హిమాలయాల్లో పర్యటించినప్పుడు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన లోహపు వస్తువు అతి వేగంగా ప్రయాణించడాన్ని గమనించారు. ఆ రోజుల్లో యుఎఫ్ఓలు అంటే ఎవరికి తెలియదు, కానీ మన పురాణాల్లో వీటిని దేవరథాలు అని పిలిచేవారు. సంభారా నుంచి ఇలాంటి వాహనాల రాకపోకలు సాగిస్తాయని, అక్కడ అమరవీరులు నివసిస్తూ ఉంటారని స్థానికులు తెలిపారు. చైనా ఇప్పుడు ఈ టెక్నాలజీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని, తద్వారా ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. కైలాస పర్వతం దగ్గర కనిపించే కాంతి వలయాలు, వింత ఆకారాలు కేవలం భ్రమలు కాదని 2023లో జరిగిన ఒక ఘటన నిరూపించింది. ఒక రష్యన్ శాస్త్రవేత్త తన థర్మల్ టెలిస్కోప్ ద్వారా రాత్రి వేళ కైలాసం పైన ఒక త్రిభుజాకారపు వస్తువును గమనించారు. అది సుమారు 40 సెకండ్ల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత గంటకు 8400 కిలోమీటర్ల వేగంతో మాయమైపోయిందిట. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ఫైటర్ జెట్ కూడా ఇంత వేగంతో ప్రయాణించలేదని ఆయన తెలిపారు. మరి ఆ వాహనం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం సంభాలా నగరమే కావచ్చు. టిబేటన్ల నమ్మకం ప్రకారం ఈ పర్వతం కింద దేవతలు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న టెక్నాలజీ మన ఊహకు కూడా అందదు. మరి ఇంత శక్తి ఉన్నప్పుడు లోకంలో అన్యాయం జరుగుతూ ఉంటే దేవతలు ఎందుకు ఊరుకుంటున్నారు అనే సందేహం కలగొచ్చు కదా. దీనికి సమాధానం యూనివర్స్ 25 అనే ఒక ప్రయోగంలో దొరుకుతోంది. అన్నీ ఖచ్చితంగా విలాసవంతంగా లభిస్తే మనుషులు ఆ శక్తిని దుర్వినియోగం చేస్తారు. కైలాసం దగ్గర ఉన్న శక్తులను ఉపయోగించుకునే అర్హత మానవాళికి ఇంకా రాలేదు. మనం ఇప్పుడు కలియుగంలో జీవిస్తున్నాం. అవినీతి, స్వార్థం పెరిగిపోయిన ఈ కాలంలో ఆ శక్తులు బయటికి వస్తే మనం మనల్నే నాశనం చేసుకుంటాం. శ్రీమద్ భాగవతం విష్ణు పురాణంలో ఒక ప్రవచనం ఉంది. లోకంలో అన్యాయం శిఖర స్థాయికి చేరినప్పుడు సంభాలా నగరం నుంచి కల్కి అవతారం వస్తుందిట. తెల్లని గుర్రంపై వచ్చే కల్కి భగవంతుడు ప్రపంచంలోని మాలిన్యాన్ని కడిగేస్తాడని మన ధర్మం చెబుతోంది. చైనా కూడా ఈ ప్రవచనాలను అధ్యయనం చేస్తోంది. కల్కి ఎప్పుడు జన్మిస్తాడు, సంభారా ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే విషయాలను తెలుసుకునేందుకు చైనా ఉపగ్రహాల ద్వారా నిరంతరం నిఘా వేస్తోంది. కానీ కైలాసం అనేది ఒక ఆధ్యాత్మిక కవచం ద్వారా రక్షించబడుతోంది. క్రూరమైన మనసుతో, అధికార దాహంతో ఎవరూ అక్కడికి చేరుకోలేరని పండితులు తెలిపారు. చివరకు అనారోగ్యం, మృత్యువుకు అతీతంగా ఉండడానికి చూస్తున్నటువంటి చైనా కుయుక్తులు కైలాసగిరి ముందు పారవు అని వారు చెబుతున్నారు.